హలో గైస్, దిస్ ఈస్ యువర్ సహాను వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను తోటకూర కర్రీ కోసం ఫ్రెష్గా తోటకూర, టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. టొమాటోస్ యాడ్ చేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా మంచిగా వేగాక పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్ అన్నీ యాడ్ చేయకూడదు, హాఫ్ యాడ్ చేసుకొని హాఫ్ ఆపేసేయాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా బాగా మగ్గాక తోటకూర యాడ్ చేస్తున్నాను. తోటకూర మొత్తం యాడ్ చేశాక మనము మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేశాక ఒక 10 మినిట్స్కి ఇలా మగ్గిపోతూ ఉంటుంది ఆకంతా. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. కొంచెం టొమాటోస్ యాడ్ చేసుకొని మనం ఆపేసిన టొమాటోస్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్కి మళ్ళీ టొమాటోస్ కూడా ఎంత బాగా మగ్గిపోయాయో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలిపేసుకొని సాల్ట్, కారం యాడ్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చికెన్, మటన్ అంతకంటే బాగుంటుంది కర్రీ. అస్సలు వదిలిపెట్టరు. బాయిల్డ్ ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే అస్సలు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఇలా ఆయిల్, వాటర్ కొంచెం పైకి తేలేదాకా ఉంచేసుకొని మనము ఫ్రై చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ కొంచెం డ్రై ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం గట్టిగా అలా కలపాలి. ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.